హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా యాన్ వచ్చేసి పవర్ అంతా తీసుకునేసి తన నెగిటివ్ ఎనర్జీ అంతా తీసుకునేసి తనని బంధించాలనేసి ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇంకా సీమ వచ్చేసి తన ల్యాప్టెన్ లేదు కదా, సో తన పవర్ ఉండదేమో అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందరూ తన మీద యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు తన దగ్గర ల్యాప్టాప్ ఉండదు కదా, అందరూ వస్తే తను వచ్చేసి పవర్ తీసుకునేసి ఇంకా బైగి చింగు అనేసి చాలా వరకు వాళ్ళని అదే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క యాన్ వచ్చేసి ఏవో ప్రయోగాలు చేసి తన దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్ళిపోతుంది. అది లేకపోతే తనకి పవర్ ఉండదు అనేసి, అది ఉంటేనే తనకు పవర్ ఉన్నట్టు తను అనుకుంటుంది. ఇంకా తను బాగా రికవర్ అయిపోయింటారు పాయిజన్ నుంచి. ఇంకా సీము రాదనేసి ఫీల్ అవుతూ ఉంటే అంత లోపల జీజీ వస్తాడు, హేజు వస్తాడు. వీళ్ళ స్పిరిట్స్ అంతా ఇది అయింది అనేసి నీకు కొద్దిగా టానిక్ ఇచ్చినారు, ఈ టానిక్ తీసుకోండి. సరే సరే తన టానిక్ తీసుకుంటాడు. తనకి కనిపించు, తనతో మాట్లాడచ్చు అంటే సరేలే ఇప్పుడే కాదు మళ్ళీ వస్తానేసి దీనికి హేజీకి చాలా ఇదైపోయి ఉంటుంది. ఇంకా హేజీని అడుగుతూ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే నేను తను చూసినప్పుడు చాలా వీక్గా ఉన్నాడు, ఎక్కువ రోజులు బ్రతకపోవచ్చు, కావాలంటే ఆలోచించుకో అంటుంటే ఇంకా హేజుకి టైం దగ్గర పడుతుంటుంది. ఇంకా జీజు వచ్చేసి మందిస్తూ ఉంటుంది, ఎన్నిసార్లు మందించినా నేను బ్రతకను, ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకు బ్రతకాలని లేదంటే అవంతా మాట్లాడద్దు, ముందు నువ్వు మెడిసిన్ తీసుకొనేసి ఇంకా జీజు ఇస్తుంది. తను బాధపడుతూ ఉంటాడు. ఇంకో పక్కన వచ్చేసి తను యుద్ధానికి సంసిద్ధం అవుతూ ఉంటారు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇంకో పక్కన వచ్చేసి వాళ్ళ నాన్న చనిపోవడానికి రెడీగా ఉంటాడు. ఇంకా సరే అనేసి తను చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకో పక్కన పెంగు మీద ఎక్కడికో వెళ్తుంటే పెంగు మీద అటాక్ చేస్తారు. లూడో వచ్చేసి తనతో పాటు ఉండేసి ఇంకా ఎవెల్ స్పిరిట్స్ అంతా పంపిస్తుంటారు. యాన్ అక్కడికి వచ్చింటాడు. యాన్ వచ్చేసి తనతో గొడవ పడడానికి వస్తాడు. గొడవ పడడానికి వస్తే యాన్ వచ్చేసి తను కిడ్నాప్ చేసేసి తను బాగా కొట్టింటాడు. కిడ్నాప్ చేసి కొట్టేసి ఇంకా తనకి సీమకు చెప్తాడు, ఆ ల్యాప్టాప్ నీ దగ్గర ఉంది, అది యూస్ అవ్వదు, ఇప్పుడు ఏమంటున్నావు, తను చూపి నన్ను బెదిరిస్తున్నావా అంటే తనకేమైనా పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వను అనేసి ఇంకా తను చెప్పేసి కోపం తెచ్చుకుంటుంది. తను నాకేం కాడు, నేను తన కోసం రాను అంటే చూడు తను ఎలా వదిలేసిందో నిన్ను అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా యాన్ వచ్చేసి సో తను ఏమైనా పర్వాలేదు, తను నా గురించి పట్టించుకున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంటే ఇంకో పక్కన యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందరూ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఇంకా చెన్ వచ్చేసి వెళ్దాం, మనం పోరాటం చేస్తాం, డూయాన్ ఉన్నా లేకపోయినా అనేసి ఇంకా అంటుంటాడు. ఇంకా చెన్నుని కాపాడడానికి వెళ్తుంటే అందరితో పోరాడేసి లాస్ట్కి చెన్ చనిపోతాడు. తనకి చాలా బాధ అనిపిస్తుంది సీముకి, చిన్నపిల్లల నుంచి తను చూస్తుంటుంది కదా, సో ఇంకా తన చేతిలో అలా చనిపోతే తనకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా తనకి ఒక టంబు పెట్టేసి చాలా ఫీల్ అయ్యి దీనికి ఎవరు కారణం వాళ్ళంతా చేస్తాను అనేసి ఇంకా యాన్ దగ్గరికి వెళ్తుంది తనని కాపాడడానికి. తను బాగా కొట్టేసి ఉంటాడు, సో తను ట్రాప్ చేస్తారు. ఇప్పుడు నువ్వు సెన్సెస్ ఇవ్వు, తనకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో తనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినా యూజ్లెస్ అనేసి ఇంకా లూడో వచ్చింటాడు. లూడో కూడా అక్కడ వచ్చేసి తన పవర్ని యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా లూడో వచ్చేసి ఆ ల్యాప్టాప్ తీసుకొని ఇంకా సీమ వచ్చేసి తన్ని కాపాడుతుంది. తను చాలా దెబ్బలు తగిలి ఉంటాయి, ఇంక తను తీసుకొని వెళ్తుంది. తనకి అంటే ఏమంటే తను సెన్సెన్స్ ఇవ్వడం వల్ల తనకి ఆరోగ్యం రోజు రోజుకి ఇదవుతూ ఉంటుంది, ఎక్కువ సంవత్సరాలు బ్రతకడు. ఆ విషయం తనకి చెప్తాడు. ఎందుకు ఇలా చేశావు అంటే నీకోసమే అలా చేశాను అంటే నేను ఎలా కనిపిస్తున్నాను నీకు, నీ సెన్సెస్ తీసుకొని చావు బ్రతుకు, నేను చావు నువ్వు అనుకుంటున్నావా, నేను నాకు బాధ లేదనుకుంటున్నావా, లేకపోతే నాకు హార్ట్ లేదనుకుంటున్నావా, ఇలా చేస్తున్నావు నువ్వు అంటే అలా కాదు సీము, నువ్వు సెన్సెస్ కోసం చాలా బాధపడ్డావు, నేను నీకు ఇవ్వడానికి ఒప్పుకున్నాను, దానికి ఎందుకు నువ్వు ఫీల్ అవుతావు అంటే నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదంటే సరే సరే నీకు జీవితంలో ఒకేసారి నువ్వు జీవిస్తావు డూయాన్, నువ్వు ఒకసారి జీవించావు, నేను 400 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాను, బ్రతకగలుగుతాను, నువ్వు ఉంటేనే నేను బ్రతకగలుగుతాను. సరే సరే ఇంత దూరం వచ్చాక నేను ఇవంతా యాక్సెప్ట్ చేయను, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను, ఇప్పటికీ పోగొట్టుకుంది చాలు, చెంగుని పోగొట్టుకున్నాను, మళ్ళీ నేను ఇంకొకరిని పోగొట్టుకోలేను అనేసి తను ఫీల్ అయ్యేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి, లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అనేది సజెస్ట్ అవుతుంది.
సరే అనేసి ఇంకా ఏమైంది ఏమంటే తన హెల్త్ బాగాలేదు, ఎక్కువ కాలం బ్రతకడు, బ్రతికితే ఒక 10 సంవత్సరాలు బ్రతుకుతాడు అనేసి అంటుంటే ఇంకా లూడో వచ్చి లాటరీని మింగేసి ఉంటాడు. దాన్ని యాన్ ఎలా తీసుకోవాలో తనకి అర్థం కాదు. కంట్రోల్ చేయలేవు, నేను సరైనకి చేస్తాను అనేసి ఎలా కంట్రోల్ చేయాలని చెప్తుంటే ఇంకా చెంగ్ చనిపోయి ఉంటాడు. తనకు సంబంధించిన వస్తువులు తెచ్చేసి ఇంకా డూయాన్ చాలా బాధపడతాడు. తను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా జింగ్ వచ్చేసి ఏమైంది ఏమి అంటే తన లాటరీని తీసుకునేసాడు, మనం ఒక దారి వెతకాలి అనేసి అంటుంటే ఒక ఒబిసన్ వచ్చేసి తన వెనకాలే తిరుగుతూ ఉంటుంది. అది స్ట్రాంగ్ ఒబిసన్, ఎవరిది అంటే చెంగుది ఉంటుంది. సో చెంగే గుర్తొస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా. తను అలా ఒబిసన్ ఉంటుంటే తను ఇంకా ఎలాగైనా స్వీట్ లాటరీన్ గురించి ఇది చేయాలి అనుకుంటాడు. ఇంకో పక్కన ఏమవుతుందంటే ఇంకా ఫెంగు కూడా వచ్చింటాడు. ఫెంగు వచ్చేసి తను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తిను వచ్చేసి మిలిటరీ అంతా ఇది చేసేసి తన చెంగు చనిపోయి ఉంటాడు కదా, వాళ్ళని ఎలాగైనా గెలిపించాలి అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క దుయాన్ వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు. దుయాన్ వాళ్ళ నాన్న చనిపోతే ఇంకా అక్కడికి తిను వచ్చేసి అంతా వాళ్ళ కొడుకు ఉంటాడు కదా, సో తను వస్తాడు. ఇంకా ఫ్యాంగ్ వస్తాడు. ఫ్యాంగ్ వచ్చేసి ఏం చేస్తాడంటే వైస్ ఛాన్సలర్గా ఉంటాడు. నువ్వు డియాని కాపాడుతున్నావు అని నాకు తెలుసు, కానీ నీకు ఈ టైం వస్తుంది, నీకు ఒక విషయం చెప్తాను విను అనేసి ఇంకా డియాన్ వాళ్ళ సిస్టర్కి వెళ్ళేసి నువ్వు హ్యాపీగా ఉండు, నాకు తెలుసు నువ్వే డియాన్ అనేసి నాకు తెలుసు అనేసి చిన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. సో ఇప్పటికీ ఈ లైఫ్లో నేను ఉన్నాను, ఇంకోసారి నీ లైఫ్లో నేను ఉండను, తను చాలా హెల్ప్ చేశాడు అనేసి ఇంకా అంటూ ఉంటే ఏమవుతారంటే డూయాన్ వచ్చేసి చంపేసేయమని చెప్పేసి ఎడిక్ట్ అనేసి చనిపోయిన అతను ఇస్తాడు. డుయాన్ తప్పు చేశాడు, ఫెంగ్జీ అండ్ డూయాన్స్ అనేసి తప్పు చేశాడు అంటుంటే లేదు అనేసి ఫెంగ్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఫెంగ్ లేదు, తనదేం తప్పు లేదు, ఇదంతా కావాలని నేనే చేశాను, తనే చేసి తనకేం లేదు అనేసి ఇంకా ఫెంగ్ వచ్చేసి లొంగిపోతాడు. ఏమి నువ్వేమైనా మైండ్ ఏమైనా పోయిందారా నీకు అంటే లేదు దానికి దెత్త ఒకటే, నేను చనిపోతా అంటే ఇంకా ఫెంగ్ అనేసి ఇంకా తను అరుస్తుంటా అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, తన కోసం కాపాడడానికి నేను చేసేసి ఇంకా డూయాన్స్ అనేసి తను ఇంకా అందరూ చనిపోతాడు. ఇంకా డూయాన్ చనిపోతాడు. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి ఎందుకు నాన్న ఇలా చేశావు అంటే నువ్వు చాలా అన్న జీవితాన్ని నాశనం చేసావు, నా జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావు అనేసి ఇంకా తను ఫీల్ అవుతాడు. ఇంకా పెంగ్ తనకు చెప్పింటాడు నువ్వు మంచి హస్బెండ్ చూసి పెళ్లి చేసుకొని, కానీ తన మనసులో తనే ఉంటే తను చేసుకోడు. ఇంకా పెంగ్ కోసం వెళ్తుంటే తన కల్లో పెంగ్ వెళ్ళిపోయినట్టు, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, తను వదిలేసి వెళ్ళిపోయినట్టు తనకి కల వస్తుంది డూయాన్కి. సరే అంతలోపల ఒక మెసేజ్ వస్తుంది తనకి. ఏమైంది అంటే సుయాన్ ఇంకా డూయాన్కి మెసేజ్ చేస్తాడు, ఇలా పెంగ్ చనిపోయాడు, తను నీ కోసం ఎదైపోయాడు అనేసి. ఇంకా తను బాధపడుతూ ఉంటాడు, తనకు సెన్సెస్ అంతా పోతూ ఉంటాయి. ఇంకా తన రోజుకి ఎక్కువ టైం ఉండదు, కొన్ని రోజులే గడుపుతాడు తన లైఫ్లో అనేసి తెలిసిపోతుంది. నేను చాలా ఫ్రెండ్స్ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు, ఇంకా ఎంతమందిని పోగొట్టుకోవాలనేసి తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలా బాధపడుతుంటే తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా సీమ వచ్చి తను ఓదారుస్తూ ఉంటుంది. ఎలాగైనా ఇది చేసుకోవాలి, పగ తీర్చుకోవాలనేసి తనకు ఫుల్గా ప్రిపేర్ అవుతారు. ఇంకా తన దగ్గరికి వెళ్ళేసి టయానికి రాలేదు, రాజు దగ్గరికి వెళ్ళిన టయానికి రాలేదు, మీరు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అంటే నీ గురించి నాకు తెలుసు, నీ కోసమే తను చనిపోయాడు, తను చావుకి వృధాగా ఇది చేయొద్దు అంటే నేను కూడా చనిపోవాల్సిందే, నేను కూడా తొందరగా చనిపోతాను, అంత లోపల నేనేం చేయాలనుకున్నానో అది చేస్తాను అనేసి ఇంకా వాళ్ళ రాజుకు చెప్పేసి వెళ్తాడు. సరే నువ్వు తను కొద్దిగా మాట్లాడుకునేసి ఇంకా పెంగు వచ్చేసి తన గురించి మాట్లాడుతూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకో పక్కన తినలేసి వాళ్ళ నాన్నకి ఏం చేస్తాడు అంటే నేను ఇక్కడ ఉండట్లేదు, నా లైఫ్ నేను చూసుకుంటున్నాను, నేను ఈ రాజ్యాన్ని చూసుకోలేను అనేసి వాళ్ళ నాన్నకి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను హ్యాపీగా అలా తనతో సీముతో ఉంటాడు. షాంకి వెళ్తాను, నాకు అక్కడ పని ఉంది అనేసి అంటుంటాడు. ఇంకా సరే అనేసి అక్కడికి వెళ్ళేసి ఇంకా పోరాడదాం అనేసి ఒక సిటీకి వెళ్తాడు. అంత లోపల అక్కడ హ్యాన్ కూడా వస్తాడు. హ్యాన్ ఒక ప్లాన్ చెప్తాడు, ఇంకా తనకు కేర్ చేయడానికి నేను ఒక స్పెల్ యూస్ చేశాను, కానీ ఇక్కడ చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ ఉంది సో అనేసి చెప్తుంటే ఇంకా జీజీ చెప్తూ ఉంటాడు, అదే హేజీ చెప్తూ ఉంటాడు. ఇంకా అంత లోపల ఒక టైం వస్తుంది, సో వీళ్ళు యుద్ధానికి వెళ్ళింటారు. ఆ యుద్ధంలో అందరూ వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. ఇంకా నెగిటివ్ ఎనర్జీకి ఏం చేయాలనేసి ఇంకా అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి వచ్చేసి
తనతో పాటు ఉంటుంది కదా, అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది. ఎవరు ఏంటి అనేసి చూస్తుంటే అక్కడ లూడా తను వచ్చేసి యాన్ వచ్చేసి ఇది చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి పగడ ఉంటుంది కదా, ఆ పగడని ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి సీమకి ఇస్తుంది. సో అంతలోపు అక్కడికి సీమ వచ్చేసి తను తీసుకొని ఆ పవర్ అంతా తనకి చేస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తుందంటే ఇంకా హేజీ కూడా తన పవర్ అంతా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకంతా యుద్ధం చేస్తుంటారు. ఇంక నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తూ ఉంటే అందులోపల అక్కడికి యాన్ వచ్చి చంపడానికి వస్తారు. సో లూడో వచ్చేసి తను ఎలాగైనా చంపేద్దాం అనుకుంటూ ఉంటే అంతలోపల తనకి ఒక స్పిరిట్ లాగా రిలీజ్ చేస్తాడు. అంతలోపల యాన్ తను కాపాడాలని పోయినా కూడా కాపాడలేడు. అంతలోపల ఎక్కడికి ఒక ఒబిసన్ వస్తుంది. ఆ ఒబిసన్ వచ్చేసి చెంగుది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆ ఒబిసన్ వచ్చేసి తన లాటెంట్ పవర్ తీసుకునేసి ఇంకా తను అలా సేవ్ అవుతాడు. ఇంకా యాన్ కూడా అలా చనిపోతూ ఉంటాడు. ఇంకా సీమ అక్కడ సక్సెస్ అవుతుంది. తను చనిపోతున్నాను అన్న టయానికి తన ఒబిషన్ వచ్చి తనకి పవర్ ఇస్తుంది. సో సీమ మళ్ళీ మంచిగా అయితే అవుతాడు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.